ఆధ్యాత్మికత అద్భుతం, చరిత్ర, సంస్కృతి సారస్వతం అన్నీ కలగలిసిన పవిత్ర భూమి అయోధ్య. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం, చారిత్రక పురుషుడు రామయ్య జన్మించిన నేల. వేల సంవత్సరాల చరిత్ర, దశాబ్దాల పాటు వివాదాలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల చిరకాల స్వప్నం, ఆకాంక్ష. అయోధ్య రామ జన్మభూమిలో రామయ్యమను కొలు. ఆధ్యాత్మికత అద్భుతం, చరిత్ర, సంస్కృతి సారస్వతం అన్నీ కలగలిసిన పవిత్ర భూమి అయోధ్య. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం, చారిత్రక పురుషుడు రామయ్య జన్మించిన నేల. వేల సంవత్సరాల చరిత్ర, దశాబ్దాల పాటు వివాదాలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల చిరకాల స్వప్నం, ఆకాంక్ష. అయోధ్య రామ జన్మభూమిలో రామయ్యను కొలువు తీర్చడం. ఆ కల సాకారమయ్యే రోజు రానే వచ్చింది. ఎన్నో తరాల వారికి, మానవ జాతికి ఆదర్శ పురుషుడిగా నిలిచిన రాముడి జన్మస్థలంలో, రామ మందిరంలో బాలరామయ్య ప్రాణ ప్రతిష్టకు సన్నాహాలు శరవేగంగా సాగిపోతున్నాయి. దేశ విదేశాల నుంచి వేలాది మంది ప్రముఖులు, పండితులు, సాధువులు, సామాన్యులు రామయ్య దర్శనం కోసం తరలి రావడం మొదలైంది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం సరిగ్గా 12:29 నుంచి 12:30 శుభ ముహూర్తాన విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. శతాబ్దాలుగా సనాతనవాదులు, హైందవులు, రాములోరి భక్తులు కంటున్న కల సాకారమవబోతున్న క్షణాలు. యావత్ హిందువుల కల ఆ 84 సెకన్లలో పరిపూర్ణమవుతుంది. మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుందని, ఆ పవిత్ర సమయంలో గురువు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల రాజయోగం కలుగుతుందని, సాధారణంగా 5 గ్రహాలు అనుకూలంగా ఉంటే అది అత్యంత శుభముహూర్తంగా పరిగణిస్తారని, రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ సమయంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉండడం మరో విశేషమని పండితులు చెబుతున్నారు. అయోధ్య రామాలయం ట్రస్ట్ సభ్యులు జనవరి 22న ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దేవాలయ ప్రారంభోత్సవం కోసం దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆలయంలో ప్రతిష్టాపన కోసం 3 ప్రధాన విగ్రహాలను తయారు చేయించడం జరిగింది. అందులో ఒకటి ప్రధాన గర్భాలయంలో ప్రతిష్ఠిస్తారు. మరి ఆ విగ్రహాల ప్రత్యేకత ఏంటి? ఆ విగ్రహాలను ఎవరు, ఎలా, ఏ విధంగా తయారు చేశారు? ఏ విగ్రహాన్ని గర్భాలయంలో ప్రతిష్ఠించబోతున్నారు? మిగిలిన 2 విగ్రహాలు ఏం చేయబోతున్నారు? ఇలాంటి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియో మీద మీ అభిప్రాయాలు తప్పకుండా కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరొక వీడియోలోకి వెళ్ళిపోదామా? అయోధ్య మొత్తం ఎక్కడ చూసినా రామనామస్మరణతో మారుమోగిపోతోంది. అందరి చూపు ఒకవైపే. జనవరి 22వ తేదీ, ఆ రోజు జరగబోయే ప్రాణ ప్రతిష్ఠ వైపు. అందరూ ఆ రోజు కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇక అయోధ్య రామ మందిరంలో కొలువు తీరబోతున్న రాములోరి విగ్రహాలు. అయోధ్య రామ మందిరంలోని విగ్రహాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అయోధ్య రామాలయ ట్రస్ట్ నేపాల్లోని గండకీ నదితో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఒడిషా నుంచి శ్రీరాముని విగ్రహ రూపకల్పనకు మొత్తం 12 నాణ్యమైన రాళ్లను సేకరించింది. ఈ రాళ్లన్నింటినీ పరీక్షించిన తర్వాత రాజస్థాన్, కర్ణాటక రాళ్లే విగ్రహాల తయారీకి అనుకూలమని గుర్తించారు. కర్ణాటకలో లభించిన శ్యామశిల, రాజస్థాన్లోని మక్రానాకు చెందిన మార్బుల్ రాళ్లను విగ్రహ రూపకల్పనకు సిద్ధం చేశారు. విగ్రహాల తయారీకి మక్రానా రాయి ఎంతో విశిష్టమైందిగా చెప్తారు. అదేవిధంగా కర్ణాటకలోని శ్యామశిల శిల్పాలు, విగ్రహాలు చెక్కేందుకు అనువుగా ఉంటుందని కూడా చెప్తారు. ఈ రాళ్ళు నీటి నిరోధకతను కలిగి ఉంటాయని, సుదీర్ఘ జీవితకాలాన్ని కూడా కలిగి ఉంటాయని శిల్పకారులు, నిపుణుల అభిప్రాయం. గర్భగుడిలో కొలువు తీరబోతున్న వారు బాలరాముడు. ఆ బాలరాముడి మూర్తి ఎత్తు 51 అంగుళాలు. 5 ఏండ్ల బాలుడి రూపంలో ఉండనున్న ఈ రామయ్య విల్లంబులు ధరించి కమలంపై కూర్చుని మనకు దర్శనమిస్తాడు. నిజానికి ఈ విగ్రహాలను తయారు చేయడానికి ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది శిల్పులొచ్చారు.
ఎన్నో నమూనాలు అందించారు. వారి వారి అర్హతలు, పనితనం మొదలైన విషయాలన్నీ పరిగణనలోనికి తీసుకుని అంతమందిలో 3 శిల్పులను ఎంపిక చేసి వారికి రాములోరి మూర్తులను తయారు చేసే బాధ్యతను అప్పగించారు. తయారు చేసిన మూర్తులు ఎన్నిక చేశారు. అయోధ్య రాముని విగ్రహాల తయారీలో ప్రధాన శిల్పి, మొదటి శిల్పి కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్. ఆయన తయారు చేసిన విగ్రహం ముదురు రంగుతో 51 అంగుళాల పొడవుంది. 5 ఏళ్ల బాలుడిలా రామయ్య విల్లు, బాణం పట్టుకుని దర్శనమివ్వబోతున్నాడు. ఈ విగ్రహం కర్ణాటకలోని కృష్ణానదిలోని ఓ రాతితో చెక్కబడింది. ఆ ప్రధాన శిల్పి అరుణ్ యోగిరాజ్ కర్ణాటకలోని మైసూర్కు చెందినవారు. వీరి కుటుంబం 5 తరాలుగా మైసూర్లో విగ్రహాల తయారీ వృత్తిలోనే ఉన్నారు. తండ్రి యోగిరాజ్, తాత బసవన్న మైసూర్ రాజుల ఆస్థానంలో శిల్పకారులుగా పనిచేశారు. వారి ప్రేరణతోనే MBA చేసి కొంతకాలం పాటు కార్పొరేట్ సంస్థలో పనిచేసిన అరుణ్ ఈ వృత్తిలోకి వచ్చారు. అరుణ్ యోగిరాజు తయారు చేసిన విగ్రహాల్లో ఇండియా గేట్ దగ్గరలో ఉన్న 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహం, కేదారనాథ్లోని 12 అడుగుల శంకరాచార్య విగ్రహం, మైసూర్లో 21 అడుగుల హనుమాన్ విగ్రహం, ఇలా చాలానే చెప్పుకోవచ్చు. ఇంత అనుభవజ్ఞులైన ఆ కళాకారులు త్రేతాయుగంలో అయోధ్యలో జన్మించిన రాముడిని మనం చూడలేకపోయాం. కానీ ఆ రామయ్య అచ్చం ఇలాగే ఉండేవాడా అన్నట్టుగా కళాత్మకంగా జీవం తొణికిసలాడుతున్న ముఖారవిందంతో సృజనాత్మకంగా నీలిరంగులో కనబడేలా రామయ్యను రూపొందించారు. ఈ విగ్రహ తయారీలో శిల్పి అరుణ్ యోగిరాజ్ అత్యంత కఠిన నియమాలతో జీవిస్తూ విగ్రహాన్ని రూపొందించారట. దాదాపు 6 నెలల పాటు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటూ ఫోన్ కూడా వాడకుండా మౌనవ్రత దీక్షతో, కఠిన శ్రమతో, భక్తి శ్రద్ధలతో స్వామివారిని రూపొందించారు. ఈ మూర్తిని తయారు చేయడానికి 6 నెలల కాలం పట్టిందట. ఇక రెండో శిల్పి సత్యనారాయణ పాండే. అయోధ్యలో రూపొందించిన రామయ్య మరో మూర్తి తెల్లటి రంగులో ఉంటుంది. ఈ విగ్రహంలో స్వామివారి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. అలాగే దాదాపు 100 రాళ్లలో ఒక రాయిని దేవుడి విగ్రహాన్ని తయారు చేసేందుకు ఎంపిక చేస్తారు. ఈ విగ్రహం ఎన్ని సంవత్సరాలు గడిచినా పాడవకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మూడో శిల్పి GL భట్. ఈయన తయారు చేసిన రాముని విగ్రహం నీలి రంగులో ఉంటుంది. ఈ విగ్రహంలో కూడా శ్రీరామయ్య బాల రూపంలోనే దర్శనమిస్తాడు. ఈ 3 శిల్పులు తయారు చేసిన విగ్రహాలలో ఒక విగ్రహాన్ని రామమందిర్ ట్రస్ట్ కమిటీ ఎంపిక చేసింది. ఈ 3 మూర్తులలోనూ కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన బాల రాములోరి మూర్తిని ప్రధాన మూర్తిగా గర్భగుడిలో ప్రతిష్ఠించడానికి ఎంపిక చేశారు. ఆ మిగిలిన 2 మూర్తులను ఆలయంలో మొదటి, 2వ అంతస్తుల్లో ప్రదర్శనకు ఉంచబోతున్నారు. శతాబ్దాల కళ, దశాబ్దాల పోరాటం, సుదీర్ఘ నిరీక్షణ, వేలాది హిందువులు కంటున్న కళ సాకారమవుతోంది. కోట్లాది హిందూ ప్రజలు మా రామయ్య తన ఇంటికి విచ్చేస్తున్నాడని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బిపోయే క్షణాలు దగ్గరకొచ్చేశాయి. సుదీర్ఘ నిరీక్షణ తరువాత తన జన్మస్థలానికి వస్తున్న రామయ్యను ఎప్పుడెప్పుడు తనివి తీరా కనులారా చూద్దామా అని యావత్ హిందువులు తహతహలాడుతున్నారు. జాతి పండుగ అయిన ఇంతటి మహత్తర కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో పాటు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు, సామాన్యులు తరలివస్తున్నారు. ఇంతమంది పెద్దలు ఒకచోట చేరుతున్నారు. అందుకే ఇప్పటికే అయోధ్యను భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ప్రాణప్రతిష్ఠ ఉత్సవాన్ని శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే SPG, CRPF ఇతర బలగాలు అయోధ్యకు చేరుకున్నాయి. మొత్తానికి ఈ నెల 22న దేశవ్యాప్తంగా ఒక జాతి పండుగ వాతావరణం సంతరించుకోనుంది.